2 ఇక తెలంగాణలో డిసెంబర్ 7 లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై మరోసారి అధిష్టానంతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీఎంతో పాటుగా మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. మరో 6గురికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 6 బెర్తలకు దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. 4గురిని మంత్రివర్గంలోనికి తీసుకుని 2 పెండింగ్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి చోటు ఉండే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోదులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్, ఫైమ్ ఖురేషి రేస్లో ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలంటున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మరి ఎస్టీ సామాజిక వర్గం నుండి అవకాశం ఇవ్వాలంటున్నారు బాలు నాయక్. ఇలా మక్తల్ నియోజకవర్గం నుంచి కూడా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్, చాకలి సామాజిక వర్గానికి చెందిన వీర్లపల్లి శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి, బీర్లా ఐలయ్య, మైనంపల్లి రోహిత్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక మంత్రివర్గంలో అవకాశం దక్కని వారికి ప్రాధాన్యత ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర హైదరాబాద్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 7వ తేదీ లోపు ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా సరే మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పొంగులేటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గత 2 నెలల నుంచి కూడా దాదాపు అధిష్టానంతో 4-5 సార్లకు పైగా కూడా ఇప్పటికే అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చర్చలు జరిపిన తర్వాత వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ మహారాష్ట్ర ఎన్నికలు వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కంప్లీట్ అవబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తర్వాత ఏ రోజైనా సరే మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సీఎంతో కలుపుకొని మొత్తం 12 మంది మంత్రివర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం 6 బెర్తల కోసం దాదాపు 12 మందికి పైగా కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత 6 బెర్తలు ఫుల్ఫిల్ చేస్తారా లేదా పెండింగ్ పెడతారని చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం మరొక ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 6 బెర్తల్లో 4 ఫుల్ఫిల్ చేసి మరొక 2 బెర్తలను ఖాళీగా ఉంచాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తుంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 6 మంత్రివర్గంలోకి తీసుకోకుండా 4గురిని ఫిలప్ చేసి 2 పెండింగ్లో పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్లో ఏదైతే ఈ 12 మందితో పాటు మరొక వైపు 4గురిని మంత్రివర్గంలో తీసుకుంటే ఓవరాల్గా 16 అవుతాయి. 16 మందిలోంచి మరొక 2 మంత్రివర్గంలోంచి తొలగించి నెక్స్ట్ ఇయర్ తొలగించినటువంటి 2 ప్లేస్తో పాటు పెండింగ్లో పెట్టినటువంటి మరొక 2 ఓవరాల్గా 4గురికి నెక్స్ట్ ఇయర్లో చోటు కల్పించాలనేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు ఏదైతే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేనటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నేతలంతా కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావుతో పాటు అదేవిధంగా మరొక వైపు వివేక్, ముగ్గురు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో మొదటి మంత్రివర్గంలోనే ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావుకి చోటు కల్పిస్తారనేటటువంటి వార్తలు వినిపించాయి. కానీ మొదటి మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కలేదు కాబట్టి 2వ విడతలో భాగంగా ఆయనకి చోటు దక్కేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సుదర్శన్ రెడ్డితో పాటు అదేవిధంగా
మదన్ మోహన్ ఈ ఇద్దరి మధ్య పోటీ అయితే తీవ్రంగా ఉన్నప్పటికీ దాదాపు సుదర్శన్ రెడ్డికి ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేటటువంటి వార్తలు అయితే గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి కానీ రామ్మోహన్ రెడ్డి కానీ ఇద్దరిలో ఎవరొకరికి మంత్రివర్గంలోకి తీసుకుంటారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరొకటి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే హైదరాబాద్ కానీ మరొకవైపు ఉమ్మడి రంగారెడ్డి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఎవరొకరిని ప్రధానంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కూడా ఆలోచన చేస్తే మాత్రం దాంట్లో ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ నాంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఆయన ఫిరోజ్ ఖాన్ తీసుకుంటారా లేక ఫహీం ఖురేషి అనేటటువంటి వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మైనారిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి మాత్రం మంత్రివర్గంలో తీసుకోవాలనుకుంటే మాత్రం సీనియర్ నేత, కాంగ్రెస్లో సీనియర్ నేత అయినటువంటి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సభ్యురాలికి అవకాశం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు మున్నూరు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం ఆది శ్రీనివాస్ కూడా ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు కావాలని ఆయన కూడా కోరుతున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకటి ఏదైతే మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ముదిరాజు సామాజిక వర్గాన్ని నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మంత్రివర్గంలో ఎవరు కూడా లేరు కాబట్టి ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి దాదాపు మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు ఇక మంత్రివర్గంలో తనకి బెర్త్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారనేటటువంటి హామీని కూడా ఇచ్చారని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఆయనకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే డిసెంబర్ 7th లోపు మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయితే మాత్రం ఎవరికైతే సామాజిక వర్గాల వారీగా ఎవరికైతే చోటు దక్కలేదో వారందరికీ కూడా పిసిసి నూతన కార్యవర్గంలో చోటు కల్పించేటటువంటి దిశగా ప్రస్తుతం అధిష్టానం అయితే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర. ఇక తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. 6 నెలలుగా విద్యార్థులు డ్రగ్స్